నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. T20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం. పోడూరు మండలంలో ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీ. భారీగా హాజరైన పోలవరం, గుమ్మలూరు గ్రామాల కార్యకర్తలు, నాయకులు. అధికారులందరి కృషి వల్లే సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగాం. అభినందన సత్కార సభలో ప్రశంసా పత్రాలు అందజేసిన జేసీ సివి ప్రవీణ్ ఆదిత్య. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ క్రికెట్ పోటీల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటుంది. మ్యాచ్ అనంతరం స్టేడియంలోని అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కోహ్లీ, అక్షర్ రాణించారు. ఇక దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులు చేయడంతో భారత్ ఖాతాలో T20 వరల్డ్ కప్ విజయం నిలిచింది. ఒక దశలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడటంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది. కానీ చివరి ఓవర్లో భారత్ అద్భుతమైన బౌలింగ్తో విజేతలుగా నిలిచి ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు దేశ ప్రజలు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఆట తీరును కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. Wide, Muller gets it, and he gets plenty of it, does he? No! What a catch! Oh my God! I don't believe what I've just seen. Athleticism at its very, very best. You practice over and over again these days. A low full toss, Miller's eyes would have lit up. He would have thought, I've got enough on it. But it's not to be. Simply brilliant from Surya. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారుల కృషి వలన గడిచిన సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్య కొనియాడారు. ఉండి లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో శనివారం అధికారుల అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలోని అధికారులంతా ఐక్యంగా పనిచేయడం వల్లే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి ఎంతటి విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అధికారులందరికీ పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాలకు చెందిన తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, ఇతర అధికారులకు ప్రశంసా పత్రాలు జేసీ అందజేశారు. అనంతరం జేసీని తహసీల్దార్లు సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గానికి చెందిన అధికారులంతా పాల్గొన్నారు. Active. When I come to your age, definitely I should be as active as what you are doing right now without Josh going down. So I would see that from all my Tehsildars, especially Undi, Akividu Tehsildar, Kala Tehsildar, nenu chuste, they were like so active going here and there right from the day one.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆకివిడ తహసీల్దార్ వల్లనే మనకి ఎఫ్ఎస్టీ సిస్టమ్స్ మొత్తం మారింది మొత్తం ఒక రోజు, బికాస్ నైట్ టైంలో ఒక కంప్లైంట్ వచ్చి షీ హాస్ గాన్ దేర్ అండ్ దట్ ఈస్ వై కలెక్టర్ హాస్ ఇమీడియట్లీ డన్ ఆల్ ద పంచాయత్ సెక్రటరీస్కి ఎఫ్ఎస్టీ లాగిన్ ఇచ్చేసి మొత్తం సిస్టమ్స్ని మార్చారు. బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఎంపథెటిక్ టు ఆల్ ద సబార్డినేట్ ఆఫీసర్స్. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేది మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటూ దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి సో దట్ ఎవ్రీ వన్ గెట్స్ అ బెనిఫిట్ ఆఫ్ ఇట్. అండ్ వెన్ వీఆర్ అట్ సమ్ లాస్ వీ షుడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ అదే ప్రాబ్లమ్ తప్పుని నేను వేరే ఒక్కరికి చేయకూడదు. వెన్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ సమ్ డిఫికల్టీ మై జాబ్ ఇస్ టు ఆర్ అవర్ జాబ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఆ డిఫికల్టీ ఇంకొకరికి జరగకూడదు. బికాస్ ఇన్ గవర్నమెంట్ వీఆర్ ఆల్ ఇన్ మేక్ పొజిషన్స్ ఆఫ్ టేకింగ్ డిసిషన్స్. సో ఆ డిసిషన్స్ మనం ఎప్పుడు కూడా మీరు రోజు తీసుకుంటుంది ఒక్కొక్క డిసిషన్ మీరు తీసుకుంటారు, ఇది ఇట్లా చేద్దాం అంటే అట్లా చేద్దాం. ఆల్ యువర్ డిసిషన్స్ విల్ డెఫినెట్లీ మ్యాటర్ ఆఫ్టర్ 5 years. మీరు ఈ రోజు తీసుకుంటున్న డిసిషన్ ఇస్ గోయింగ్ టు మ్యాటర్ ఆఫ్టర్ 5 years. సో ఆల్వేస్ టేక్ వైజ్ డిసిషన్స్, always take informed decisions and always take decisions which is benefiting large number of people in your respective careers also, in your respective life also. Those are the learnings which I got from many of my tahsildars here. In fact, many of the constituencies lo still they are working with some of the issues here and there, but I left it completely to the ARO Undi MRO garu. So he has done a very fabulous work with respect to maintaining the office administration completely pakaga. So I would thank him very sincerely, and I thank Tahsildar Akividu, Tahsildar Kalla, Tahsildar Palakoderu, MPDOs andaru kuda, Municipal Commissioner Akividu. MPDOs in fact took extra effort during MCC implementation. MCC implementation లో చాలా వరకు మనకి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒక గ్రే ఏరియా లాగానే ఉండేది. But all of you have done a good work, especially FST, MCC teams andaru kuda. You have all put so much hard work in monitoring it for every 60 days because it's a long election spell. And most importantly, I would not like to forget, I'll come to the core team later, about police department. Police department వచ్చేటప్పటికి even SP ma'am was telling today, I met SP ma'am also, what she was telling is, she was telling the new collector ma'am, Undi constituency lo the expectation of issues was 100%. But the reality was not even 10%. It is because of the efforts of all the police departments' efforts that they have taken strong because of policing, prevention activities gani undachchu, activities of carrot and stick ni chaala effective ga meer vaadaru. Because inta sensitive ga unna district undachchu, inta sensitive ga unna constituencies undachchu, but efforts that police department have taken were very commendable, and that is what today even SP ma'am was congratulating all of the police department. In fact, I congratulate CI garu, SI garu and all the entire team, because on the poll day I remember he was going at 6:30 to one of the polling stations in the evening in Mundi Mandal to control the crowd there actually. బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే అవుట్పుట్టే మనకు చెప్పేవారు, ఇలా చేద్దాం ఇలా చేసుకుందాం అని. దానికి తగ్గట్టుగా మరి మిగతా కాన్స్టిట్యున్సీలో సంగతి మనకు తెలియదు, కానీ మనం ప్రతి దానికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వటం, దాని ప్రకారం ఆ స్టాఫ్ని పిలిపించటం, చక్కటి ట్రైనింగ్ సార్ ఇవ్వటం. తర్వాత స్క్రూటినీ రోజైతే కరెక్ట్గా చాలామంది ఉన్నారు. ఒక సినిమాలో ఏ రకంగా అయితే స్క్రూటినీని మనకి చూపిస్తారో సేమ్ అలాగే జరిగింది. చిన్న డీవియేషన్ కూడా లేకుండా సారు స్క్రూటినీ రోజున ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి నామినేషన్ పేపర్ కావాలంటే నామినేషన్ పేపర్ చూపించేవాళ్ళం, ఎఫిడవిట్ కావాలంటే ఎఫిడవిట్ చూపించేవాళ్ళం. వాళ్ళకి సారి ఎనఫ్ టైం కూడా ఇచ్చారు. సాధారణంగా ఆర్ఓలు అంత ఎనఫ్ టైం ఇవ్వరు, స్పీడ్గా లాగిచ్చేద్దామని చూస్తూ ఉంటారు. కానీ సార్ మాత్రం కరెక్ట్గా మనం సినిమాలో చూస్తూ ఉంటాం కోర్టు సీన్స్, అవి అలాగే జరిగింది. నాకు ఇప్పటికీ కూడా ఆ సంఘటన చాలా బాగా గుర్తుంది. అలాగే సారు బిఎల్ఓలందరినీ కూడా బాగా యాక్టివేట్ చేయటం వలన పబ్లిక్కి ఎప్పటికప్పుడు ప్రెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో మన ఏపీఆర్ఓ గారు కూడా మనకు బాగా సహకరించారు. ఇవ్వటం వలన కూడా మనది జిల్లాలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ 86.2% అన్నది జరగటం జరిగింది పోలింగ్. అలాగే పోలింగ్ రోజున కూడా 5 గంటల దగ్గర నుంచే అందరూ కూడా ఓటర్స్ లైన్లో ఉండటం, మనం చేసిన ఏర్పాట్లకు కానీ వాళ్ళు కానీ లైన్లో ఉన్నారు. ఓటు హక్కును కూడా చాలా బాగా వినియోగించుకున్నారు. అలాగే ఈ అందరి సమిష్టి కృషితోటి మనం ఎలక్షన్ని దిగ్విజయంగా జరిపించినందుకు సార్కి తరపున మనందరి తరపున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళంలోని తన స్వగృహానికి వెళ్లారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీని పోడూరు మండలం పి పోలవరం నుంచి గుమ్మలూరు వరకు అడుగడుగునా నీరాజనాలతో కనుల పండుగగా జరిగింది. గ్రామాల్లో అడుగడుగునా ఆడపడుచులు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు నా అండదండలు ఎప్పుడూ ఉంటాయని, నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుండి కుంటిపడిన అభివృద్ధికి కృషి చేస్తానని పితాని తెలిపారు. అధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించామని, అభివృద్ధి పనులు వేగవంతంగా జరగాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆచంట నియోజకవర్గంలో ధాన్యం బకాయిలు 97 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం రావడం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని అద్రోహింప చేయగలిగామనే ప్రజల యొక్క సంకల్పం, ప్రజల ఆనందాన్ని చూస్తా ఉన్నాం. ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శాసనసభ్యుడిగా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు ఇస్తున్నాం. ఆచంట నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కుంటుపడ్డ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయడానికి ఒక ప్రయత్నం అధికారులందరితో కూడా అన్ని విభాగాలతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని 4 రోజుల కార్యక్రమాన్ని రైతు కుటుంబాల యొక్క, రైతు కూలీ లేక పల్లె వాతావరణం కలిగిన నియోజకవర్గం, ఒక్క మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గం ఏదైనా ఉంటే ఆచంట నియోజకవర్గంలో అక్షరంలో కూడా మొట్టమొదటిది. అటువంటి నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన 97 కోట్లు ధాన్యం రావాలి. అదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1600 కోట్లు ఈ రాష్ట్రంలో ధాన్యం ప్రభుత్వం బకాయి పడితే, ఉమ్మడి జిల్లా సంబంధించిన 970 కోట్లు ఈ జిల్లాకి ఏప్రిల్ నెలలో ధాన్యం కొనుగోలు చేస్తే మే, జూన్ ఆఖరు అయిపోయింది, జూలై వస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి తోటి సంబంధిత మంత్రి మనోహర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వచ్చే వారంలో 1000 కోట్లు రిలీజ్ కాబోతున్నాయనే ఆనందాన్ని రైతులు అందజేస్తా ఉన్నాం. అదే కాకుండా 1వ తారీఖున జరగబోయే పెన్షన్ యొక్క కార్యక్రమం, 3000 యొక్క వృద్ధాప్య వికలాంగుల వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ 3000 నుంచి 4000 చేసిన కార్యక్రమం. దానికి కూడా రెట్రాక్టివ్ ఆస్పెక్ట్ 3 నెలల నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము హామీ ఇచ్చాం కనుక 4+3 7,000 రూపాయలు రేపు 1వ తారీఖున వారికి అందజేయదలుచుకున్నాం. అదే కాకుండా వికలాంగులకు సంబంధించిన 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశాం. వారికి కూడా 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కూడా దాంట్లో జమ చేసి ఇవ్వబోతున్నాం. అనేక పెన్షన్లు 5,000 నుంచి 10,000 అయినాయి, 10,000 నుంచి 15,000 కూడా అయినాయి. వారికి కూడా వివిధ వర్గాలకు సంబంధించిన పెన్షన్లు కూడా 1వ తారీఖు జరగబోతుంది. రేపే దీనికి సంబంధిత నియోజకవర్గ స్థాయిలో రేపు అధికారులు, ప్రజాపతులు, అన్ని పార్టీల యొక్క ప్రజాపతులు ఎవరైతే అధికారులు ఉన్నారో, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీటీసీలతో పాటు సర్పంచులు కూడా రేపు ఆహ్వానించాం. వారందరూ కూడా స్వాగతం. అధికారులు ఈ సభా కార్యక్రమంలో, ఇది అధికార కార్యక్రమం, రేపు 11 గంటలకి మార్టేరు కళ్యాణ మండపంలో రెడ్డి గారి కళ్యాణ మండపంలో 11 గంటల నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమం జరగబోతోంది. అది ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, వివిధ పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా మార్టేరు నెగ్గిపూడి గ్రామం సంబంధించిన లబ్ధిదారులందరూ పిలుస్తూ ఉన్నాం. వారందరూ కూడా గౌరవించి వారికి సంబంధించిన ఏ పెన్షన్ వస్తే తెలియపరిచే కార్యక్రమం, వారికి సంబంధించిన ఒక కార్డును కూడా ఇవ్వబోతున్నాం. పుస్తకాలు ఇంకా రాలేదు, పెన్షన్ పుస్తకాలు ఇంకా ప్రింట్ కావాల్సిన తరుణం ఉంది. వారందరూ కూడా రేపు ఇస్తూనే వారికి మధ్యాహ్న భోజనం కూడా పెట్టి పంపించదలుచుకున్నాం. ఇది ఒక పండగ వాతావరణాన్ని ఈ నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజాపతులందరూ కూడా అన్ని పార్టీలు, ఇదివరకు ప్రతిపక్ష పార్టీలు గౌరవించలేని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఒక బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఎవరు ప్రజాపతులు ఉంటే, సర్పంచులు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎవరున్నా, ఏ పార్టీలు ఉన్నా, జడ్పీటీసీలు ఎవరున్నా కూడా వారిని అందరూ కూడా ఆహ్వానించాం అధికారుల ద్వారా. వారందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరఫున ఆహ్వానం పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.